హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు జానస్ లిటిల్ వరల్డ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి హెయిర్ ఫాల్ తో అలాగే బ్లాక్ హెయిర్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ఆయిల్ ని డైలీ మనం హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది చాలా దృఢంగా, ఒత్తుగా, నల్లగా తయారవుతుంది. అలాంటి హెయిర్ ఆయిల్ మనం ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఆయిల్ రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఏంటంటే మందారం ఆకులు, మందార పువ్వులు, గోరింటాకు, కలబంద, చిన్న ఉల్లిపాయలు, ఒక స్పూన్ మెంతులు, అలాగే దీంట్లో కరేపాకు కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే కరేపాకు లేదు, సో నేను ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను 250 ml కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి పారాచూట్ ఆయిల్ అనమాట. మీరు ఏదైనా బ్రాండ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టాం కదా మందారం ఆకులు, మొత్తం వాటన్నిటిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ని రెడీ చేసేటప్పుడు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ లోనే మనం ఈ ఆయిల్ ని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం మందారం ఆకులు, ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, హైలో పెడితే ఏమవుతుంది, ఇవన్నీ మాడిపోయినట్టు అయిపోయి ఆయిల్ అనేది అస్సలు వీటిలో ఉన్న సారాన్ని అబ్జర్వ్ చేసుకోదు. సో ఈ ఆయిల్ ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే రెడీ చేసుకోవాలి. ఈ ఆయిల్ రెడీ అవ్వడానికి ఈజీగా 10 to 15 మినిట్స్ అయితే టైం పట్టేస్తుంది. సో మనం చాలా పేషెన్స్ గా ఉండి రెడీ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లోనే రెడీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఆయిల్ రెడీ అయిందని మనకెలా తెలుస్తుంది అంటే థిక్ గ్రీన్ కలర్ లోకి ఆయిల్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పటి వరకు మనం ఇలా గెరటితో కలుపుతూనే ఆయిల్ ని రెడీ చేసుకోవాలి. థిక్ గ్రీన్ కలర్ లోకి ఆయిల్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ మొత్తం మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మన దగ్గర స్టీల్ నెట్ ఉంటే సో దాంతో అయితే వడగట్టుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్ ఉంటది కదా, ఆ క్లాత్ తో అయితే మనం ఆయిల్ వడగట్టుకోవాలి. ఇక ఆయిల్ చల్లారిన తర్వాత డైరెక్ట్ గా మనం హెయిర్ కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. మా అన్నయ్యకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో తనకైతే డైలీ ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది. ఇక్కడ తనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. తన హెయిర్ గ్రోతే కాకుండా ఇక్కడ మా అమ్మ హెయిర్ చూడండి ఎంత బ్లాక్ గా ఉందో. తను వచ్చేసి హెయిర్ కలర్ అనేది అస్సలు యూజ్ చేయదు. ఈ ఆయిల్ ని డైలీ యూజ్ చేస్తూ ఉంటది. సో దాని వల్ల రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ హెయిర్ ఆయిల్ మీరు ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ మార్కెట్ లో ఏ కంపెనీ ఆయిల్స్ అయినా మీరు యూజ్ చేయదు. ఒక్కసారి నా మాట నమ్మి ట్రై చేయండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ ని ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.